అమెరికా సుంకాల దెబ్బకి ఏపీ ఆక్వారంగం విలువిల్లాడుతోంది. ట్రంప్ టారిఫ్ దెబ్బతో ఆంధ్ర రొయ్యల ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక దిగాలు పడుతున్న ఆక్వా రైతులు మరింత కుంగిపోతున్నారు. ఆంధ్ర రొయ్యల సాగుపై ట్రంప్ టారిఫ్ల ప్రభావమెంత? ట్రంప్ టారిఫ్ల మోతతో ఏపీ ఆక్వారంగం షేక్ అవుతోంది. భారత్పై ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగంపై పెను ప్రభావం చూపుతోంది. 50% టారిఫ్లతో ట్రంప్ కొట్టిన దెబ్బకు విలువెల్లాడుతోంది. ముఖ్యంగా రొయ్యలు నేలచూపులు చూస్తున్నాయి. టారిఫ్లు పెరగడంతో ఆర్డర్లు తగ్గుతున్నాయి. దీంతో ఎక్కువగా ఎగుమతులపైన ఆధారపడే ఏపీ ఆక్వారంగం వణికిపోతోంది. దీనిపై ఆధారపడిన వేలాది మందిపై తీవ్ర ప్రభావం పడనుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆక్వా రైతుల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు మధ్యలో ఉన్న వారంతా ప్రభావితం అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జరిగే ఆక్వా ఎగుమతులు సంక్షోభంలో పడ్డాయి. ఇక రొయ్యలకు దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ఒకటైన నెల్లూరులో బయ్యర్లు, మీడియేటర్లు రొయ్యల్ని కొనుగోలు చేయాలంటే హడలిపోతున్నారు. రైతులు తమ ఉత్పత్తుల్ని కొనే దిక్కులేక మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ట్రంప్ టారిఫ్లతో ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు ధరలు ఇప్పటికే తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ధరలు ఇంకా తగ్గితే ఆర్థికంగా చితికిపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్న ఆక్వా రైతుని నేను కొద్ది గొప్పలో తీసుకొచ్చాడు అమ్ముకుంటుంటాను. ఈ మధ్యకాలం దాకా చాలా బాగుండే రేట్లు, ఒక రకంగా రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకునే స్థితిలో మళ్ళా ఈ అమెరికా ట్రంప్ గారు చేసిన విధానం వల్ల మళ్ళా జనాలు ఇదైపోయారు. మాది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా తీర ప్రాంతం, కోస్టల్, సముద్రం అంచున్నే కొన్ని వేల ఎకరాలు కల్చర్ మీద జనజీవనం సాగిస్తున్నారు మా చిన్న సన్నకారు రైతులు. ఎప్పుడైతే ఈ రేట్లు కుదేలైపోయిందని వల్ల, రెండోది నాసిరకం సీడు 90 రోజులకు కూడా 100 కౌంట్ రావట్లా, వచ్చినా కూడా దాన్ని అమ్ముకోని స్థితిలో రైతులు అర్థం కాక ఏ విధంగా ఇప్పుడు టైగర్ అయితే అంత ఇబ్బంది లేదు, కానీ ఎందుకంటే టైగరు మనకి యుఎస్కి పోయేది 20% కాబట్టి అంత ప్రొడక్షన్ కూడా మనకి ఇప్పుడు లేదు కాబట్టి టైగర్కి అంత ఇబ్బంది అని అనుకోవట్లేదు. వనామీ అయితే మాత్రం 60% 70% యుఎస్కి వెళ్తుంది కాబట్టి దాని రేటు ఆల్రెడీ ట్రంప్ 25 నుంచి 50% టారిఫ్ ఎప్పుడైతే చెప్పాడో 7th నుంచి ఇంప్లిమెంట్ అన్నాక ముందే 40 రూపాయలు తగ్గించారు. ఈరోజు మళ్ళీ ఒక 20 రూపాయలు, మొత్తం 60-70 రూపాయలు ఇవాళ 30-40లకు తగ్గించేశారు. కరోనాకు ముందు రొయ్యల సాగుపై రూపాయికి 2 రూపాయలు మిగిలేవి. దీంతో వరి రైతులందరూ తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. పలు ప్రాంతాల్లో రొయ్యల చెరువులు పెద్ద ఎత్తున వెలిశాయి. ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆక్వాకల్చర్పై వ్యాపారం జరుగుతోంది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎక్కడా ఇబ్బంది లేదు. కరోనా సమయంలో సైతం రొయ్యల రైతులకు లాభాలు రాకపోయినా నష్టాలు లేకుండా బయటపడ్డారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విధానాలతో ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. కరెంటు ఛార్జీలు, సీడ్, ఫీడ్ ధరలు పెరగడం, పెరిగిన రేట్లకు అనుగుణంగా ఉత్పత్తులకు రేటు రాకపోవడంతో రైతులు నష్టపోయారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయి. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ట్రంప్ సుంకాలతో రంకెలు వేయడం ఆక్వా రంగానికి ఎఫెక్ట్ అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ స్థాయి టారిఫ్లు భరించడం ఆక్వా రైతుల వల్ల కాదంటున్నారు. కొత్త టారిఫ్లు, యాంటీ డంపింగ్, కౌంటర్ వేలింగ్ డ్యూటీలు ఎగుమతిదారులను ఆర్థికంగా దెబ్బతీస్తాయంటున్నారు. రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చాలా కీలకంగా ఉంది. జీఎస్డీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11%. ఏపీ వ్యాప్తంగా 4.68 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. రైతులు ఎకరాకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నారు. 450కి పైగా రొయ్యల హ్యాచరీలు, 50కి పైగా ఫీడ్ మిల్లులు, 250కి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, 6,000కు పైగా పడవలు, నౌకల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో రొయ్యల పరిశ్రమ ఉపాధి కల్పనలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే ప్రధానంగా ఈ రంగం ఎగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో ట్రంప్ విధించిన టారిఫ్లు ఏపీలోని సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా రొయ్యలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ టారిఫ్లు ఆంధ్రప్రదేశ్లోని సుమారు 6.5 లక్షల మంది ఆక్వా రైతులు, అలాగే 10 లక్షల కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేస్తాయన్న అంచనాలున్నాయి. అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యల్లో 75% ఆంధ్ర నుంచే వెళుతున్నాయి. అలాగే ఇండియా సీఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఏపీ వాటా 33%, అంటే 19,428 కోట్లుగా ఉంది. దీంతో ట్రంప్ వేసిన సీఫుడ్స్ టారిఫ్ల మోత ఎక్కువగా ఏపీపై ప్రభావం చూపిస్తోంది.
కాగా ఏపీ ప్రభుత్వం టారిఫ్ల ప్రభావాన్ని స్టడీ చేయడానికి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేసింది. చైనా వంటి ఇతర మార్కెట్లకు ఎగుమతుల్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. జీరో ఫర్ జీరో టారిఫ్ వ్యూహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయో, మన రొయ్యలకు మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని ఆక్వా రైతులు ఎదురుచూస్తున్నారు.